పాత గాజులు, పాత బట్టలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా! మిషన్ దగ్గర కూడా చాలా వస్తువు ఉంటాయి. ఇవి ప్లెయిన్ క్లాతెసే కాకపోయినా డిజైన్ క్లాతులు కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా క్లాత్ పెట్టి మధ్యలో గాజు పెట్టి ఇలా దారం తీసుకొని ఇలా చుట్టేసి ముడులైతే 2, 3 వేసుకోవాలి గట్టిగా ఉండేలాగా. ఇదిగోండి ఇలాగా గట్టిగా వేసుకోవాలి. వెనక పిలకలా ఉంది కదా, ఆ పిలకని కట్ చేసేయాలి. ఇలా నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను ఫస్టే. ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ మిగిలిన క్లాత్ని ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా కట్ చేసుకొని ఆ పిలక లాంటి కట్ చేసాం కదా, దానిపైన కనిపించకుండా ఇలాగా దారం తీసుకొని నీట్గా కుట్టుకోవాలి. నా దగ్గర ఈ మిర్రర్స్ అద్దాలు అయితే ఉన్నాయి. ఈ మిర్రర్స్ అద్దాలని ఇదిగోండి, ఈ మిర్రర్స్ ఉన్నాయి నా దగ్గర. చిన్న మిర్రర్స్ కూడా ఉన్నాయి. ఆ గమ్ వచ్చేసి మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతుంది గమ్ము. ఇదిగోండి ఈ మిర్రర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా గాజుని, ఆ గాజునైతే ఈ మిర్రర్స్ని అయితే ఇలా అంటించుకోవాలి గమ్ పెట్టి. ఇదిగోండి మీకు నచ్చిన డిజైన్, ఏ డిజైన్ అయినా పర్వాలేదు, ఇలా అయితే అంటించుకోవాలి. నీట్గా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది కూడా. ఇదిగోండి ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా ఇలాగైతే అంటించుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇవి చీర కుర్చీలు మీకు తయారు చేయటం వచ్చని అనుకుంటున్నాను. ఈ చీర కుర్చీలు ఉన్నాయి కదా, నేను అలా తయారు చేసుకున్నాను. కొంచెం పెద్దగా, లావుగా, మందంగా, బాగా కనిపించేటట్టు ఇలా అయితే నేను కుట్టేసుకుంటున్నాను దానికి జాయింట్ చేసి. ఇదిగోండి ఇవి కూడా నేను అలానే కుట్టేశాను. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు గుమ్మానికి పెట్టుకుంటాం కదా, గుమ్మానికి డెకరేషన్గా అయితే నేను చేయబోతున్నాను. వాకిలికి అందంగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి నేనైతే పాత గాజులు కొంచెం గట్టిగా ఉన్నవి, విరిగిపోయినవి అయితే నేను తీసుకున్నాను. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. లావు గాజులు, అవే ఇనుము గాజులు కూడా ఉంటాయి కదండి, అవి అయితే గట్టిగా ఉంటాయి, బాగుంటాయి, బాగా వర్క్ అవుతుంది. కిచెన్లో కూడా వర్క్ అవుతుంది. ఈ టిప్ వచ్చేసి ఇట్లాగా గాజులన్నీ ఇలా ముడివేసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇలాగా ముడి వేసుకోవాలి. ఒక్క గాజుకి ఇలా పెట్టి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నాం కదా, ఇలాగ ముడి వేసుకున్నాక థ్రెడ్ని ఇలా కట్ చేసేయాలి. మనకి డోరు వెనకాల, ఇలా డోర్ వెనకాల ఎవరికి కనిపించకుండా ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. పిల్లల టైలు, బెల్ట్లు ఇలా పెట్టుకోవచ్చు. ఈ గాజులు వచ్చేసి వీడియో స్కిప్ అయిపోయిందండి. వీడియో లెంత్ ఎక్కువయ్యేసరికి కట్ అయిపోయింది. ఇదిగోండి ఈ గాజులు కూడా నేను తయారు చేశాను. ఎలా